ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, జీవితం అనేది ఒక ఆట లాంటిది. నీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటని గెలవడానికి ప్రయత్నించు. ఈ ఆటలో నీకు ఎంతో మంది ఎన్నో అడ్డంకులు వేస్తారు. నిన్ను ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ అస్సలు వెనకడుగు వేయకు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు. ఈ ఆటలో నువ్వే గెలుపొందగలవమ్మా. ఎవరైనా సరే తల్లి, ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేస్తే బాధపడుతూ దుఃఖిస్తూ బ్రతకకూడదు. వారికి నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నేను విడిచిపెట్టింది అని ఎదుటి మనిషికి అనిపించేలా బ్రతకాలి. నిర్ణయించుకోమ్మా, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో ఇక నీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎలా జీవిస్తే అందరూ నిన్ను మెచ్చుకుంటారో అలానే జీవించు. అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి. అలా కాకుండా ఎవరో నిన్ను అపార్థం చేసుకుని వదిలేశారు అని వాళ్ళ వెనకే పరిగెడుతూ ఉంటే ఎలా తల్లి? నీ మంచి జీవితాన్ని నువ్వు ఎలా దక్కించుకోగలవో చెప్పు. ఎప్పుడైనా సరేనమ్మా, చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం కూడా సంతోషంగా ఉంటారు. గుర్తుంచుకో బిడ్డా, నువ్వు ఎప్పుడు ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడవద్దు తల్లి. ఒకవేళ నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు పట్టించుకోకు. ఎందుకో తెలుసా? అవేమి నీకు గుచ్చుకోవు కదా తల్లి. ఎవరు చేసిన పాపానికి వాళ్లే ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి నువ్వు అస్సలు స్పందించకు. నువ్వు చేసిన దాన్ని నువ్వే అనుభవిస్తావు, ఇంకొకరు అనుభవించరు కదా. ఇదేనమ్మా ఆనంద మార్గము. ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు అంటే త్వరలోనే వాళ్ళు ఎంతో కష్టాన్ని భరించబోతున్నారు అని అర్థం. అలాంటి వాళ్ళ మీద నువ్వు జాలిపడాలే కానీ ఈర్ష్య పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు తల్లి. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా సరే ఆ దైవ నిర్ణయం అని భావించు. అప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైతే భక్తితో నాకు పత్రమునైనా లేదా పుష్పమునైనా ఫలమునైనా మనస్ఫూర్తిగా సమర్పిస్తారు, అలాంటి వారిని నేను ఎన్నడూ వదులుకోను. వాళ్ళ చెయ్యిని ఎట్టి పరిస్థితిలోనూ నేను విడిచిపెట్టను తల్లి. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది అని నువ్వు గుర్తించుకోవాలి అమ్మా. అలా కాకుండా వాళ్ళేదో చేశారు, నాకు ప్రశాంతత లేదు, వీళ్ళేదో చేశారు, ప్రశాంతత లేదు అని ఇతరులను నిందించడం ఎంతవరకు న్యాయం? నువ్వే చెప్పు. మంచితనము, ప్రేమ, నమ్మకం, స్వచ్ఛమైన స్నేహం, అభిమానం నువ్వు ఇతరుల నుండి ఆశించే ముందు అవి ముందు నీలో నుండే మొదలవ్వాలి అని నువ్వు ఎందుకు అసలు గుర్తించడం లేదు తల్లి? నువ్వు ఇతరులకు ఏదైతే అందిస్తావో అదే నీకు వాళ్ళు అందిస్తారు. అది ప్రేమైనా, నమ్మకమైనా, ఈర్ష అయినా, ద్వేషమైనా, ఏదైనా సరే నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అదే నీకు రెట్టింపు వేగంతో తిరిగి వస్తుంది అని గుర్తుంచుకో తల్లి. నోటి నిండా తీయదనం, హృదయం నిండా ఆనందం, చేతుల నిండా సత్కర్మ, ఇవన్నీ ఉంటేనే నిజమైన మనిషి అంటారు. వాళ్లే ఆ భగవంతునికి ఇష్టమైన బిడ్డలుగా మారుతారు. ఒక్కటి చెప్తాను వినుబిడ్డా, వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దు, నువ్వు నాకు అవసరం లేదు అని వదిలేసిన వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ నువ్వు అస్సలు బాధపడకు. అక్కడి నుంచి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. విత్తనం ఎలా అయితే భూమిలో పాతుకొని బలమైన వృక్షంలా తయారవుతుందో అలానే నువ్వు కూడా నువ్వు ఎక్కడైతే పడ్డావో అక్కడి నుంచే పడి మొలువు. ఖచ్చితంగా నువ్వు కూడా బలమైన వృక్షంలా ఏదో ఒక రోజు మారుతావు. కాస్త ఓపిక పట్టు తల్లి. కష్టం కూడా ఏదో ఒక రోజు నిన్ను కనికరిస్తుంది. నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరకు చేరుస్తుంది. అది మనిషి అయినా సరే, వస్తువైనా సరే, ఇలా ఏదైనా సరే నువ్వు కోరింది ప్రతిదీ కూడా నీ వశం చేస్తుంది. నువ్వు ఏ విషయం నుంచైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మూడో వ్యక్తి చెప్పిన విషయాలను విని బంధువులపైన, చుట్టుపక్కల వాళ్ళపైన విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం తల్లి?
ఇది అసలు న్యాయమేనా చెప్పు? గుర్తుంచుకోమ్మా, ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి ఇంకొకరిని నిందించడం అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. నీకు కష్టాలను కొని తెచ్చి పెడుతుంది. జాగ్రత్త. నిర్లక్ష్యం అనేది చాలా చిన్నది బిడ్డా, కానీ నిర్లక్ష్యం వల్ల కలిగే గాయం మాత్రం చాలా బరువైనది, పెద్దది, నువ్వు మోయలేనిది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకమ్మా. ఎవరికి తెలుసు, ఈరోజు తక్కువలో ఉన్నవాళ్ళు రేపే పై ఎత్తులో ఉంటారు. ఇప్పుడు ఎవరిని నిర్లక్ష్యం చేయకు. ఒక్కటి చెబుతాను విను. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటారు, కానీ ఆ మాటలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరితో మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోతుంది. అలాంటి మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావని తెలుసుకో బిడ్డా. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిది. నువ్వు అంత జాగ్రత్తగా జీవించగలవు. ఎలాంటి సందర్భంలో కూడా ఎవరిని ఏడిపించవద్దమ్మా. ఎవరికి తెలుసు, ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటి వెంటాడి వేటాడుతుంది. జన్మ జన్మల వరకు అది కర్మఫలమై నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఈరోజు ఒకరిని బాధ పెట్టావు అంటే అది ఇంకొక జన్మలో అయినా సరే ఖచ్చితంగా నేను వెంటాడి తీరుతుందమ్మా. ఇప్పుడు నువ్వు ఈ జన్మలో బాధపడుతున్నావంటే ఏదో ఒక జన్మలో నువ్వు చేసిన కొన్ని పాపాలు అలానే మిగిలిపోయాయి అని నువ్వు తెలుసుకోవాలి తల్లి. అలా కాకుండా నిన్ను నువ్వు నిందించుకుంటూ అలానే ఆగిపోవద్దమ్మా. అర్థమైంది కదా? ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకు. నా బాబా నాకు తోడు ఉన్నారు కదా, ఇక నాకెందుకు దిగులు అని ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము అస్సలు అవసరం లేదమ్మా. ఎవరూ కూడా నిన్ను అస్సలు తాకలేరు. నిన్ను కాదు కదా, నీ నీడను తాకాలన్నా సరే వాళ్ళు భయపడాలి. అలా భయపడేలా నేను చేస్తాను తల్లి. కాస్త ఓపికగా ఉండు. నీకైనా మంచి జీవితాన్ని నీకు ఖచ్చితంగా నేను అందిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. నిజమే కదండి, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం మాట్లాడాలో తెలుసుకున్నట్లయితే మన జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల లేదా ఏదో ఒక మాట అనేది మాట్లాడడం వల్ల మనకి మంచిది కాదన్నమాట. ఇలా చేశాము అంటే ఏదో ఒక రోజు మనమే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకు అంటే మనం ఒక విషయం మాట్లాడాము అంటే ఇతరులు మనం లేదనంటే మనం ఎంత బాధపడతామో అదే బాధ మనం ఇతరులను అన్నప్పుడు వాళ్ళకే కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని ఎలాంటి సందర్భంలో కూడా అస్సలు బాధ పెట్టవద్దు. ధైర్యంగా మంచి దారిలో నడిచినట్లయితే ఆ సాయినాథుడు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటారనమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈరోజు సాయినాథుడు పంపించిన ఆ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.